వైపు రైట్. అట్లా కాదు, ఇందాక వారు అడిగారు, మీరు ఒకరు అడిగారు, వారు సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు అదే ప్రశ్న వేస్తున్నారు. అంటే అదే ప్రశ్న ప్లీజ్ మాట్లాడండి. రైట్, మాట్లాడండి, అడగండి ప్లీజ్ చెప్పండి. సమైక్యాంధ్ర వైపే మీరు మొగ్గు చూపడం అంటే కోస్తాంధ్ర పెట్టుబడిదారుల వైపునే మొగ్గు చూపినట్టు కాదా? ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే సార్, 1969 లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదలు పెట్టేందుకు ఇప్పటి వరకు ఫేజ్ 2 కంప్లీట్ కాలేదు. అదేవిధంగా కృష్ణా నది మీద భీమా సుంకేసులు లాంటిది 3 దశాబ్దాల క్రితం మొదలు పెట్టింది, ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. 2001 లోపల గోదావరి నది మీద అదే దేవాదుల కట్టింది, ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. పోలవరం వెనుక దాదాపు 2 లక్షల మంది ఆదివాసులు మొత్తంగా కూడా నీటిలో మునిగిపోతున్నారు. వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా పోలవరం గురించి మీరు మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ లోపల మీరు పర్యటిస్తా అంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారనే మీరు అనుకుంటున్నారా? రైట్. చూడండి, మీరు చెప్పినవన్నీ నేనేమి వ్యతిరేకించడం కానీ కాదంటం కానీ చేయట్లేదు ప్రభాకర్. కానీ ఒకటి మీరు ఆలోచించండి, ప్రాజెక్టు పోలవరం గురించి నేను ప్రస్తావించడం, ప్రాజెక్టు గురించి ఒక ఉద్యమంలో ముందు తీసుకెళ్ళటం పట్ల ఎవరు మునిగిపోరు, ఏమి ఇచ్చారు. అలాంటివి ఏదైనా ఉంటే కనుక ప్రాజెక్టు అలాంటి పునరావాసం కల్పించే దిశగా వాళ్ళకి అందరినీ కూడాను మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలతోటి వాళ్ళు పునరావాసం ఏర్పాటు చేయటం అనేది జరిగి తీరుతుంది. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా సరే ఇలాంటి ముంపు గురయ్యే ప్రాంతాలు ఉంటాయి. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. కాబట్టి మీకు బక్రనంగల్ ప్రాజెక్ట్ తీసుకున్నా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకొస్తారే ఇంత పెద్ద ఎత్తున మునిగిపోయేదే ఉంటుంది తప్ప వాళ్ళకి నష్టపరిచేసి వాళ్ళ జీవితం లేకుండా చేయటం అనేది ఎప్పుడు జరగదు. ఫస్ట్ వాళ్ళకి ఆ పునరావాసం కల్పించిన తర్వాత ఏదైనా సాగుతుంది. ఆ దిశగా మేము ఉన్నాము అన్న దాని మీద మీరు ఒకసారి మీరు నమ్మకం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ఇందాక ఎస్ఆర్ఎస్పి గురించి ప్రీవియస్గా అడిగినటువంటి కాలర్ అడిగాడు, దానికి సమాధానం చెప్పాను. ఏది కూడాను ఆయా ప్రాధాన్యతలు బట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్తాము తప్ప మరో రకంగా ఉండదు. తర్వాత 1941 నుంచి కూడాను ఈ పోలవరం యొక్క ఆవశ్యకత అది 13 చోట్ల స్కౌటింగ్ చేసి అన్ని చోట్ల దాన్ని పరిశీలించి ప్రపంచ నిపుణులు వచ్చారు, వాటర్ సంబంధించిన నిపుణులు వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకత కానీ ఈ ప్రాజెక్ట్ ఈ ప్లేస్లో నిర్మించాలి అన్నది వాళ్ళు ఒక చెప్పిన మీదట ఇది చేయాలన్న ప్రతిపాదన అనేది జరిగింది. అప్పటి నుంచి కూడాను ఇది ముందుకు నెట్టుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ రావటంలో ఉద్దేశం ఏంటంటే నాగార్జున సాగర్ అనేది ప్రాధాన్యం కాబట్టి నాగార్జున సాగర్ అనేది చేయాలనేది అప్పుడు అందరూ నాగార్జున సాగర్కే ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దీని మీద టాపిక్ వచ్చి మళ్ళీ దీని గురించి ఆలోచిస్తున్న దిశగా దీనికంటే ముఖ్యంగా బాగా ఎండిపోయినటువంటి బాగా వెనకబడిపోయినటువంటి ప్రాంతంగా ఎస్ఆర్ఎస్పి ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఆవశ్యకత ఉందనుకున్నప్పుడు అందరూ కూడా ఎస్ దానికి ఆవశ్యకత ఉంది, అది కావాలని చెప్పేసి అందరూ ఆ రోజున ఆలోచించారు. ఆ దిశగా వెళ్ళి ఎస్ఆర్ఎస్పిని కూడా ప్రారంభించి ఎంతో కొంత మనకి మేలు జరిగేలాగా చేశారు. సో ఇన్నేళ్ల బట్టి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీని యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే దిశగా ఈ రోజున ఈ యొక్క పోలవరం పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు ఉన్నాయి. ఎంతో కొంత దీని మీద డబ్బు ఖర్చు పెట్టారు, 3,000 కోట్ల దాకా ఖర్చు పెట్టామని చెప్పేసి పొన్న లక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు ముందుకు వెళ్ళిన దాన్ని ఇప్పుడు ఎందుకు ఆపాలి? ఇది సాగనివ్వాలి, ఇది ముందుకు వెళ్ళాలి, దీనికి జాతీయ హోదా రావాలి, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా దీనికి సహాయపడితే కనుక ఆ సహాయం తీసుకుని మనకు భారం లేకుండా చేసుకోవాలి. అలాగే మనకున్న వనరులతోటి ఇది ఖచ్చితంగా మిగతాది కూడా చేయాలి. మీకు ప్రెసిడెంట్ మన గవర్నర్ గారి ప్రసంగం కనుక ఈ బడ్జెట్ ప్రసంగం మీరు చూస్తే 2-3 ప్రాజెక్టులకి జాతీయ హోదా వచ్చేలాగా ఈ జరుగుతుంది అని అన్నారు. అంటే దాంట్లో ఒకటి పోలవరమైనా, రెండవది మన ప్రాణహిత చేవెళ్ళైనా, మరొకటి ఏమిటి అన్నది దేవాదుల. సో వీటన్నిటి కూడాను మనకి ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి జాతీయ హోదా తీసుకొచ్చే దిశగా మనందరం వెళ్ళాలి, కలిసికట్టుగా వెళదాం. సమైక్యవాదం అంత మాత్రాన తెలంగాణ వేరుగాను మీరు అంటాం భావ్యం కాదు, కలిసి ఉందాము అంటున్నారు. ఎన్నేళ్ళు సమైక్యంగా ఉన్నాము, అభివృద్ధి సాధిస్తున్నాము, ఈ అభివృద్ధిలో అవకతవకలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయంటే ఆ దిశగా మనం అందరం కూడా కలిసి పోరాటం చేద్దాం, అభివృద్ధి సాధిద్దాం. ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఈ తెలంగాణలో ప్రాజెక్టుల సాధన కోసం కూడా నేను కూడా పోరాటం చేస్తాను, అక్కడ వెళ్తానని కూడా తప్ప పోలవరం అనేది ఆఖరికి మన నదిలో గోదావరి నదిలో ఆఖరినటువంటి ప్రాజెక్టు వృధా అయిపోతున్నటువంటి 3,000 TMCల సముద్రం కలిసిపోతే దాన్ని ఆపి మనకి ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఒక అన్ని ప్రాంతాలకు ఉపయోగపడేలాగా ఏదో విధంగా దీన్ని చేపడుతున్నారు. కాబట్టి ఇది చేపడినంత మాత్రాన మిగతాది వ్యతిరేకమని కానీ మిగతాది కాకుండా చేయాలని కానీ ఉద్దేశం కాదు. ఆ రకంగా మీరు వక్రీకరించదు, ఆ రకంగా మీరు అనుమానాలు తావివ్వద్దు. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి చిరంజీవి గారితో. హలో శ్రీనివాస్ గారు. సార్ నేను తిరుపతి నుంచి సార్. ఓకే చెప్పండి సార్. నేను ఒక 3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను సార్ మీకు. చెప్పండి. హలో చెప్పండి, మీరు ప్రశ్న కాదు పాయింట్ చెప్పదలుచున్నారు, చెప్పండి. రైట్ సార్. తిరుపతి నుంచి మీరు అసెంబ్లీకి ఎన్నికయ్యారు కదా సార్. ఎస్. మీరు సీఎం అయి ఉంటే
స్టేట్ ని ఎలా చేయాలనుకున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నారు, తిరుపతిని ఆ విధంగా చేసి చూపించాను సార్. రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి కూడా డెవలప్మెంట్ తెలియాలి. రైట్. ఇంకోటి ఏంటంటే మన పార్టీ క్యాడర్ లేదని ఇతర పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నారు సార్. అది పోవాలంటే మీరు ఫస్ట్ సీఎం చిరు అని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని వదిలేసి, చిరు అన్న అని ప్రాణాలైనా వదిలేసి వాళ్ళని పార్టీలో చేర్చండి సార్. డబ్బు కోసం కాదు, అభిమానంతో పనిచేసే వాళ్ళని నమ్మండి. రైట్. అంటే ప్రధానంగా తిరుపతి గురించి, తర్వాత మీ దగ్గరికి వచ్చి అభిమానులనే నమ్మండి అంటున్నారు వారు. నిజం, అది ఖచ్చితంగానండి. ఈ రోజున తిరుపతి అంతర్జాతీయ స్థాయిలో ఒక విమానాశ్రయం కానివ్వండి, ఒక రైల్వే స్టేషన్ కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడాను భవిష్యత్తులో రావాలని మన కేంద్ర ప్రభుత్వం కూడా యోచిస్తుంది. దానికి తగినంత నిధులను కూడా ఈ రోజున అక్కడ కార్పొరేషన్కి ఇవ్వాలని కూడా చూస్తున్నారు. రేపు గ్రేటర్ తిరుపతిగా కూడా అది ప్రమోషన్ వచ్చే అవకాశాలు దానికి ఉన్నాయి. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఆదాయం ఉన్నటువంటి ఒక దేవాలయం, ఒక పిలిగ్రిమేజ్గా ఈ రోజున ద్వితీయ స్థానంలో ఈరోజు తిరుపతి ఉన్నది. ఇన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి తిరుపతి, నో డౌట్ అది ప్రపంచంలో మనం అత్యున్నతమైనటువంటి ఒక భగవంతుడి సన్నిధానం తిరుపతి అవటానికి అన్ని రకాలే ఉన్నాయి. దానికి అక్కడ నేను ఎన్నుకోబడటం, అక్కడ నేను నాకు ఒక ఎమ్మెల్యేగా స్థానం ఉంటుంది, నా పూర్వజం సుకృతంగా భావిస్తాను. అక్కడ ప్రజల ఆశీస్సులతోటి నేను ఈ రోజున ఈ స్థానం నేను పొందగలిగాను. అండ్ భవిష్యత్తులో మనకున్న ఆర్థిక వనరులతోటి ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా నేను దీనికి ముందుకు తీసుకువెళుతూ ఆ స్థాయికి తీసుకొస్తానని, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం నాకు ఉంటుందని, మీ యొక్క అందరి దీవెనలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తాను. రైట్. చెరుకుపల్లి నుంచి శివారెడ్డి గారు లైన్లో ఉన్నారు. శివారెడ్డి గారు మాట్లాడండి. శివారెడ్డి గారు చెప్పండి. నమస్తే. మీరు వచ్చినాక చాలా బాగుంది. పార్టీలు అందరిలో కూడా మీరు బాగా చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఏరియాని బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివారెడ్డి గారు. రైట్. దానికి బాగా చేయటం అన్నదే ప్రధానం తప్ప, ఈ బాగా చేయటం ద్వారా లేకపోతే బాగా చేయటానికో ఒక అత్యున్నతమైన స్థానం ముఖ్యమంత్రి పదవికి మనం వెళ్ళటం అన్నదే నాకు ప్రధానంగా కాదు. ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి, ఈ యొక్క ఈ విధానంతో ముందుకు వెళ్ళటానికి అంతిమ లక్ష్యం ఒక ముఖ్యమంత్రి అని అనుకోవటం లేదు. ప్రజల పట్ల స్పందిస్తూ చిత్తశుద్ధితోటి నేను ప్రజల పక్షాన నిలబడి వెళుతూ ఆ సమస్య పరిష్కారానికి నా వంతు ధర్మం నేను నెరవేరుస్తూ వెళుతూ ఉంటే ఆ అవకాశం అన్నది రావచ్చు, రాకపోనివచ్చు. కాబట్టి నేను ఆ దిశగా నేను ఆలోచించట్లేదు. ప్రజల యొక్క సమస్యలకు ఎలా స్పందించాలన్నది ఒక్కడే నా అధ్యయం. హైదరాబాద్ నుంచి జయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. జయలక్ష్మి గారు మాట్లాడండి చిరంజీవి గారితో. హలో, నమస్తే అండి చిరంజీవి గారు. నమస్తే జయలక్ష్మి గారు. మీరు పోలవరం ప్రాజెక్ట్ కోసం చేస్తున్న పోరాటం మాకు చాలా సంతోషంగా ఉందండి. సంతోషం, థ్యాంక్ యూ. ఈ పోలవరం ప్రాజెక్ట్ పోరాటం గురించి చాలా విమర్శలు వస్తున్నాయండి, పత్రికలోను మీడియాలోను కూడా. ఎన్ని విమర్శలు వచ్చినా మీరు అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీవీ వరకు కూడా చాలా థ్యాంక్స్ అండి. వావ్, థ్యాంక్ యూ యశ్వర్. మీరు ఇచ్చిన భరోసా ఇవన్నీ కూడా మీ యొక్క విషెస్ అన్నది మాకు ఎలానే ఉత్సాహాన్ని ఇస్తుంది. దానికి ధన్యవాదాలు. రైట్. గుంటూరు నుంచి డాక్టర్ ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి చిరంజీవి గారితో. అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నేను ఛాన్స్ ని. ప్రసాద్, థ్యాంక్ యూ సార్. మరి ఇన్నకొండ కాన్స్టిట్యున్సీలో సరైన మీ పార్టీ విధానం లేదన్నమా, అంటే మన పార్టీ విధానం లేదు. దాని కారణంగా చాలా తక్కువగా రావడం జరిగింది. కార్యకర్తలు కానీ ఓటర్స్ చాలా మంది అభిమానులు ఉన్నారు, కానీ గ్యాదరింగ్ చేయడంలో నాయకుల లోపం ఉంది. మీ దాని మీద కొంచెం దృష్టి సారించి కార్యకర్తలతో ఒకసారి మీ మీటింగ్ డైరెక్ట్ గా అరేంజ్ చేయండి, బాగుంటుంది. నా సజెషన్ అది ఏమనుకోవద్దు. క్వశ్చన్ ఏంటంటే, తిరుపతి వచ్చేసి తిరుపతిలో ఏం జరిగిందంటే అండి, అక్కడ ఎక్కువగా లంచగొంటం ఎక్కువగా ఉంది. అది శుభకర్మలు చేసిన దగ్గర డబ్బులు ఇస్తే చేయటం. తర్వాత తిరుపతి బస్ స్టాండ్ లో యూనివర్స్కి వెళ్ళాలంటే లేడీస్ 5 రూపాయలు 6 రూపాయలు వసూలు చేస్తారనే దాని మీద లెటర్ కూడా ఇవ్వడం జరిగింది డిప్లొమా గారికి. నేను అదొకటి, నువ్వు ఎమ్మెల్యేగా ఉంది అది ఒకటి చేయాలన్నా. వచ్చేసి మీరు ఇప్పుడు సమైక్య ఆంధ్ర అంటున్నారు కదా, ఒక క్వశ్చన్. సమైక్య ఆంధ్ర మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా మీరు. హలో, రైట్ ప్రసాద్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. అందుకనే ఈ మధ్య నేను సమీక్ష ఏర్పాటు చేసుకున్నాను. కింది స్థాయి కార్యకర్తల వరకు అన్ని పార్టీ శ్రేణులతోటి నేను మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళతోటి నేను
చాలా కూలంకషంగా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరితో కూడాను నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇస్తూ తద్వారా నేను భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి, ఏమిటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద దృష్టి సారించాను. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. గతంలో సమయాభావం వల్ల నేను ఎక్కువ వాళ్ళతోటి నేను మాట్లాడకపోయాను, అందుకని ఆ గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు ఆ గ్యాప్ లేకుండా చేసుకోగలిగితే నేను వాళ్ళతోటి ఎంత ఎక్కువగా నేను ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి అతి దగ్గర అయితే కనుక ఐ థింక్ మీరు అనుకున్న తక్కువ సమయంలో మండల గ్రామ బూత్ స్థాయిల వరకు కూడా కమిటీలను ఏర్పరచుకుని మన ఉన్నటువంటి అభిమాన ధనంతో వాళ్ళందరినీ సమాయత్తం చేయగలం, తద్వారా పార్టీని బలోపేతం చేయగలం ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పిన అదర్ విషయాలు కూడా నేను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. రైట్. ఇక మీకు ఇష్టమైన పేరు ఇంద్ర. ఒంగోలు నుంచి ఇందిరా గారు లైన్లో ఉన్నారు. ఇందిరా గారు మాట్లాడండి చిరంజీవి గారితో. ఇక్కడ ఇందిరా గారితో మాట్లాడండి. ఇందిరానా? ఇంద్ర అని చెప్పారు నాకు. ఇంద్ర. హలో 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 సార్. సారీ, ఇందిరా గారు, నా డౌట్ గారు. ఇందిరా గారు చెప్పండి, మాట్లాడండి. హలో 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 సార్. మాట్లాడండి అమ్మా. నమస్తే ఇందిరా గారు. నమస్తే సార్. మీరు మాకు నమస్కారం చెప్పకూడదు ప్లీజ్. సార్, మీరు రేపు 5 నుంచి పోలవరం దాని మీద మీరు అదే బస్ యాత్ర చేస్తుంది, చాలా సంతోషం ఉంది సార్. ప్రకాశం జిల్లా మా వాళ్ళందరికీ దాహాది తీరుతుందండి ఆ ప్రాజెక్ట్ వల్ల. చాలా బాగా మాకు 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ మాకు. రైట్ అమ్మా, ఇది నిజమమ్మా. ఇది ఈ యొక్క ప్రాజెక్టు మూలంగా మనకి సముద్రం పాలవుతున్నటువంటి వరద నీరుని అందులో కొంత మనం సేవ్ చేసుకోగలిగితే అది మన కృష్ణా డెల్టా కానివ్వండి, మన గోదావరి డెల్టా కానివ్వండి, ఈ ఆయకట్లకి ఉన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడమే కాకుండా అక్కడ 7,20,000 ఎకరాలకి ఎక్స్ట్రా మెట్టభూమికి సాగునీరు అందుతుంది. దాంతోనే కాకుండా ఒక 540 గ్రామాలకి ఒక కాలువ ద్వారా వాళ్ళ దాహాన్ని తీరుస్తుంది. ఒక పెద్ద సిటీ విశాఖపట్నానికి కూడా దాహం తీరుస్తుంది. అదేవిధంగా మీరు చెప్పిన గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా ఈ నీరు అంది. మీరు అనుకున్నట్లుగా అక్కడ సాగునీరుకే కాకుండా తాగునీరును కూడా ఇది అందించి తద్వారా మీ అందరి దాహాన్ని తీర్చేటటువంటి చాలా మంచి ప్రాజెక్టు. అండ్ ఈ సందర్భంగా నేను సాగిస్తున్న ఈ ఉద్యమంలో మీరందరూ కూడాను ఆశీస్సులు పలకడం అనేది నాకు చాలా భరోసాగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. రైట్. శ్రీకాకుళం నుంచి ప్రసన్న గారు లైన్లో ఉన్నారు. ప్రసన్న గారు మాట్లాడండి. అన్నయ్య నమస్కారం. అన్నయ్య నమస్తే. ప్రసన్న గారు చెప్పండి. అన్నయ్య, పోలవరం ప్రాజెక్ట్ కోసం మీరు చేసిన ఉద్యమానికి అభినందనలు అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య, మీ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే మేము ఎంతో ఆశించాము. అయితే మీరు ఆ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సీట్లు ఇచ్చి ప్రజలు పక్కన పెట్టేసిన వాళ్ళకి మీరు సీట్లు ఇచ్చి చాలా నిరాశపరిచారు అన్నయ్య. రైట్. ప్రశ్న అడగలేదు. ఇంకా ప్రశ్న ఏమైనా ఉందా? మీరు చెప్పదలుచుకున్నారు, కామెంట్ చెప్తారా? చెప్పండి ప్రసన్న. అని ఈసారికి అలా జరగకుండా చూడాలి. అది జనరల్ మీ సలహా ఇస్తున్నారు. తను ఏంటంటే ఎంతోమంది ఫ్రెషర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళతోటి మీరు కొత్తను తీసుకురాగలరు, అంతేగాని పాత వాళ్ళు పెట్టుకుని ఏమి చేయగలరు అనే దాని మీద కొంతమంది ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేను అందుకనే ముందుంచి కూడా చెప్తుండేవాడిని, ఒక పాత వాళ్ళు అంటే కనుక సీనియర్స్, వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం అన్నది పార్టీ నిర్మాణానికి ఉపయోగపడుతుందని నేను నమ్మిన వాడిని. అందులో ఆ వెల్కమ్ చేయడంలో వారు కొంత పర్సంటేజ్ ఉన్న అత్యధికంగా యువకులకి కొద్దడానికి అవకాశం ఇవ్వాలి అన్నది కూడా నా యొక్క ఆకాంక్ష. అయితే వచ్చేటువంటి ఒక సీనియర్స్లోనూ దాంట్లో వాళ్ళు కొంతమంది తాత్కాలిక లబ్ధి కోసం వచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం వాళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి వచ్చి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశారు, బట్ ఫెయిల్ అయ్యింది. వాళ్ళు ఫలితాలు అనుకున్నది రాకపోయేసరికి పార్టీ వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు వెళ్ళిపోవటం మూలంగా పార్టీ ప్రక్షాళన జరుగుతుంది అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మంచిది అది. రైట్. రాష్ట్ర రాజకీయం రాజశేఖర రెడ్డి మరణంతో ఒక అనూహ్యమైనటువంటి మలుపు తిరిగింది. ఇప్పుడు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనుకుంటున్నారు? అలాగే కాంగ్రెస్ రాజకీయాల్లో కానీ ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాల్లో కానీ జగన్ లాంటి పాత్రకి ఎలాంటి పాత్ర లభిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి స్థాయికి ఆయన చేరుకోగలుగుతారా? మీ అసెస్మెంట్ ఏమిటి? అంటే నేను రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అన్నది నేను చాలాసార్లు కూడాను పలు సందర్భాల్లో చెప్పాను. ఆయనకి నివాళులు అర్పించే సందర్భంలో కూడాను ఆయన ఎలాంటి నాయకుడు అనేది నేను ప్రస్తావించడం జరిగింది. ఇక జగన్ విషయానికి వస్తే అది
తనేమిటి, తన టాలెంట్ ఏమిటి అనేది నాకు అంత ఇంటరాక్షన్ అది లేదు. అండ్ తను ఇంతకుముందు గతంలో పబ్లిక్లోకి వచ్చినటువంటి ఎక్కడ కూడా లేదు. అందుకని నేను పైగా ఆయన విషయాలు ఏమిటి అన్నది అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి దాని గురించి నేను విమర్శించలేను. దాని గురించి నా యొక్క అభిప్రాయం కూడా చెప్పలేను. అండ్ అతనితో అంత ఇంటరాక్షన్ నాకు ఉన్న రోజున నేను దాని గురించి మాట్లాడతాను. చివరిగా 2 ప్రశ్నలు. శ్రీకృష్ణ కమిటీ కనుక తెలంగాణకు సంబంధించి ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీరు దానికి కట్టుబడతారా లేక? చూడండి, నేను చాలా సమైక్య ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది, దానివలన ఎంత లబ్ధి ఉంటుందని పూర్తి స్థాయిలో స్టడీ చేసి నిపుణులతోటి నేను అన్నీ కూర్చుని గత చరిత్ర కూడా తెలుసుకున్న తర్వాత నేను ప్రజాభిష్టం పక్కన పెట్టినా సరే మిగతా విషయాలు కూడా చూసిన తర్వాత కలిసి ఉంటేనే మనం ఖచ్చితంగా అభివృద్ధి ఎక్కువ సాధించగలం, అనుకున్నది దిశగా మనం వెళ్ళగలం అని నమ్మిన నాకు మీరు రేపొద్దున కృష్ణ కమిటీ అని అన్నది ఇట్ ఈస్ హైపోథెటికల్. నేను దాన్ని ఊహాజనితంగా దీనికి సమాధానం చెప్పలేను. ఫైనల్గా మీ భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తు గురించి మీ అంచనాలు? ఖచ్చితంగా మా పార్టీ అన్నది నాకు లాస్ట్ ఫ్యూ వీక్స్ బట్టి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ సమీక్షలు చూస్తుంటే జిల్లాల వారీగా ఇప్పుడు ఎంత ఉత్సాహం ఉన్నారంటే అదంతా ఇంత కాదు. నా గట్టి ప్రగాఢ నమ్మకం ఏంటంటే ప్రజల్లో ఆకర్షణ కానీ ప్రజలు నా పట్ల అభిమానం కానీ అది చెక్కు చెదరింది. అది 1-2 ఇన్సిడెంట్స్ తోటో 1-2 ఫెయిల్యూర్స్ తోటో అది చిన్నాభిన్నం అయ్యేది కాదు. అది ఎన్నో సంవత్సరాలుగా పెనవేసుకుంటుండే అనుబంధం అన్నది అది ఆషామాషిది కాదు. అందుకని ఆ అనుబంధాన్ని ఆ ఓట్లుగా వాళ్ళు మాకు ఆశీస్సులు అందజేయడానికి సమాయత్తం అయినా సరే దాన్ని రాబట్టుకునే ఇదిగా మేము ఫెయిల్ అయ్యాం. అందుకని ఇది మా అంతర్గత ఫెయిల్యూర్ తప్ప ఎవరో ప్రభావంతో మేము ఫెయిల్ అవ్వలేదు. ఏదైనా ఫెయిల్ అయ్యాం అనుకుని సాధించలేకపోయా ఉంటే కనుక అది మా బలహీనతే మమ్మల్ని ఓడించింది. అదే మా శత్రువు. రైట్. ఏదేమైనా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకించి పోలవరం బస్సు యాత్రకు వెళుతున్న సందర్భంగా కూడా మీకు శుభాకాంక్షలు, అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకించి పాల్గొన్నందుకు, ప్రేక్షకులు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు. ఇది మెగాస్టార్ ప్రజారాజ్యం అధినేత శ్రీ చిరంజీవి గారితో ప్రత్యేక లైవ్ షో. నమస్కారం.